అజయ్ తన ఫోన్లో మెసేజెస్ చూస్తున్నాడు. అంతలో గౌరవ్ అక్కడికి వచ్చాడు. అజయ్ని పలకరించి ఈ రోజు నీ మ్యారేజ్ యానివర్సరీ పార్టీ ఏది అని అడిగాడు. కానీ అప్పటికే అజయ్ టెన్షన్లో ఉన్నాడు. దీంతో ఎందుకు కంగారు పడుతున్నావు అని అడిగాడు. నీ పార్టీ సంగతి తర్వాత అక్కడ నా డబ్బుతో వేరే వాళ్ళు ఎవరో పార్టీ చేసుకుంటున్నారు అన్నాడు. గౌరవ్కు అర్థం కాక అదేంటి అని అడిగాడు. దీంతో అజయ్ తన ఫోన్లో మెసేజ్ని చూపించాడు. అది చూసిన గౌరవ్ ఇది క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ మెసేజ్, దీంతో ఏంటి సమస్య అని అడిగాడు. అప్పుడు అజయ్ జాగ్రత్తగా చెప్పాడు ఆ ట్రాన్సాక్షన్ను తాను చేయలేదని, కానీ తన కార్డ్ ద్వారా కెనడాలో వేరే వారెవరో ఫుడ్ ఆర్డర్ చేశారని. నిజానికి గౌరవ్ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంది. మీ దగ్గర యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కూడా ఉంటే ఈ సమాచారం మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మోసం జరిగింది గౌరవ్ ఒక్కడికే కాదు, యాక్సిస్ బ్యాంకు చెందిన చాలా మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఇలా మోసపోయారు. ఈ మోసంపై పలువురు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఎలాంటి లావాదేవీలు చేయనప్పటికీ ఇలాంటి ఓటీపీలు చాలా వస్తున్నాయని, చాలామంది కస్టమర్లకు గౌరవ్ లాంటి ఘటన జరిగిందని, తమ కార్డుల నుంచి అనధికార అంతర్జాతీయ లావాదేవీలు జరిగాయని క్రెడిట్ కార్డ్ యూజర్స్ చెప్తున్నారు. బ్యాంకులు క్రెడిట్ కార్డులను సురక్షితంగా భావిస్తూ ఉంటాం, వాటిని నమ్ముతాం. అయినా ఈ మోసం ఎలా జరిగింది? ఇది ఒక బ్యాంక్ కార్డుతో జరిగితే ఇతర బ్యాంక్ కార్డుతో కూడా అలాగే జరగచ్చు. వాస్తవానికి యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ కార్డులపై అంతర్జాతీయ లావాదేవీలను ఆమోదించిన వారికి ఇలాంటి అనేక మెసేజెస్ వస్తున్నాయి. వారి కార్డులలో అలాంటి లావాదేవీలు జరిగాయని వారికి తెలుస్తోంది. ఓటీపీ మెసేజ్లు కూడా వస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ డేటాను దొంగలించారని, ఎవరో హ్యాక్ చేశారని ఖాతాదారులు బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. దీనిపై బ్యాంక్ సలహా ఇచ్చింది. దీంతో కస్టమర్లు అంతర్జాతీయ లావాదేవీలను నిలిపివేయాలని, వారి కార్డుల పరిస్థితి వెంటనే చెక్ చేయాలని బ్యాంక్ చెప్పింది. బ్యాంక్ కార్డుపై అంతర్జాతీయ లావాదేవీలలో మోసం జరగడం ఇదే తొలిసారి. ఇదే మొదటి కేసు. డేటా లీకేజ్కి సంబంధించిన సమాచారంపై అనేక ఫిర్యాదులు కూడా వెలుగులోకి వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డులు సురక్షితంగా ఉన్నాయని కూడా చెప్పింది. ఏ వ్యవస్థలోనూ ఉల్లంఘన జరగలేదంది. అవును, కొంతమంది వ్యాపారుల నుండి కొన్ని అనధికారిక లావాదేవీలు జరిగాయని, ఇప్పుడు వాటిని బ్లాక్ చేశామంది. ఈ మోసాలు కార్డ్ బేసిక్ ఇన్ఫర్మేషన్తో జరిగాయి. ఈ మొత్తాలు చిన్నవి, పైగా అవి పూర్తిగా రికవరీ అవుతాయంది. బ్యాంక్ తన అధునాతన లావాదేవీల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఇది BIN దాడి కావచ్చని బ్యాంక్ తెలిపింది. BIN దాడి బ్యాంక్ గుర్తింపు సంఖ్య దాడి అని కూడా అంటారు. ఇది ఒక రకమైన క్రెడిట్ కార్డ్ మోసం. దీనిలో సైబర్ స్కామర్లు సిస్టమ్ సహాయంతో విభిన్న క్రెడిట్ కార్డ్ నంబర్ కాంబినేషన్లను పరీక్షించి చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డ్ నంబర్లను రూపొందిస్తారు. BIN అనేది క్రెడిట్ లేదా డెబిట్ కార్డులో నమోదు చేసిన మొదటి 6 సంఖ్యలు. దీని ద్వారా కార్డ్ని జారీ చేసిన బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ఏదో తెలుస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. డేటా ఎలా లీక్ అవుతోంది? క్రెడిట్ కార్డు వివరాలు ఈ స్కామర్లకు ఎలా చేరుతున్నాయి? చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డు లావాదేవీలు, ఇతర ముఖ్యమైన పనులను అవుట్ సోర్స్కి ఇవ్వడం వంటి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఈ అవుట్ సోర్సింగ్ పనిలో పాల్గొన్న వ్యక్తులు డేటాను లీక్ చేయొచ్చు. వారు ఈ డేటాను సైబర్ దుండగులకు విక్రయించవచ్చు. ఒకవేళ ఫోన్ హ్యాక్ అయినా అందులో ఉన్న కార్డ్ వివరాలు లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా డేటా లీకేజ్ కి చాలా కారణాలున్నాయి. हम कभी कभी कुछ शॉपिंग करते हैं तो ऑनलाइन कर लेते हैं, तो वहां पर भी हम अपना ये सारा डाटा जो है वो डाल देते हैं, तो वो भी कहीं पर ठगों द्वारा जो है आपके अगर फोन में है, फोन आपका हैक हो गया या फोन को कहीं हैक कर रहा है, तो वहां से भी आपका डाटा लीक हो जाता है। फिर हम जब कभी पेट्रोल पंप पे जाते हैं, होटल में जाते हैं, तो स्वैप करने के लिए कार्ड उसको हम दे देते हैं और वो हमारे सामने स्वैप नहीं करता, वो अलग से जाके करता है। तो वो कार्ड का सारी डिटेल उसके पास आ गई, आपका CVV नंबर उसके पास आ गया, तो जो है फोन नंबर तो आजकल ऑनलाइन में आपका नंबर वहाँ चला ही जाता है, तो उनके लिए बहुत आसान हो जाता है ये जो है करने। క్రెడిట్ కార్డ్ డేటా లీక్ అవుతుంది. అలాంటి లావాదేవీల గురించి మీకు మెసేజ్లు రావడం ప్రారంభిస్తాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికోసం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు మీ గురించి తెలుసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మోసపోయే అవకాశాలు తగ్గుతాయి. हम जो ग्राहक है, जो ग्राहक कार्ड होल्डर है, उसको प्रिकॉशन लेने की बहुत ज्यादा जरूरत है, जिससे कि वो बच सकता है। अब ये क्या है कि इंटरनेशनल इसमें ट्रांजेक्शन हुई है, तो कार्ड में जो है इंटरनेशनल जो उसके लिए इनेबल किया हुआ होगा उन्होंने कि हम जब बाहर जाएं तो हमारा कार्ड जो है वहाँ काम करे। अब वो यहाँ रहते हुए उनको इंटरनेशनल इनेबल करने की जरूरत क्या है? तो ये एक सावधानी है कि हम उसको इनेबल करके ना रखें। दूसरा, कार्ड जो बैंक है वो एक सुविधा देते हैं कि आप अपना कार्ड, उन्होंने ऐप दिया है, उस ऐप पर जाकर अपने कार्ड को लॉक कर सकते हैं। तो आपका अगर कार्ड लॉक है तो कोई भी उसमें ट्रांजैक्शन उसके द्वारा नहीं कर सकता।
ఇలాంటి మోసానికి గురైతే వెంటనే బ్యాంకు కంప్లైంట్ చేయండి. బ్యాంకులు తమ బాధ్యతల నుంచి ఏమాత్రం తప్పించుకోలేవు. బ్యాంక్ అంటే నమ్మకం. ఈ నమ్మకాన్ని నెరవేర్చడం బ్యాంక్ బాధ్యత. డేటా లీకేజ్, దీనికి సంబంధించిన లావాదేవీలు బ్యాంక్ విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. అందువల్ల బ్యాంకుకు జవాబుదారీగా ఉంచేలా మీరు కొన్ని చర్యలు తీసుకోండి. ఇందుకోసం సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చు. దీంతో ఇతర కస్టమర్లకు అవగాహన కల్పించడంతో పాటు ఈ తరహా మోసాల నుంచి బయటపడతారు. ఇక క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కాకుండా మీరు బయట కార్డ్ని వినియోగించినప్పుడు, ఉదాహరణకు రెస్టారెంట్ లేదా షాప్లో షాపింగ్ చేస్తున్నప్పుడు మీ కార్డ్పై ఒక కన్ను వేసి ఉంచండి. మీ కళ్ళ ముందే లావాదేవీని పూర్తి చేయమనండి. ఇది మీ కార్డ్ వివరాలు దొంగతనానికి గురయ్యే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఆన్లైన్ షాపింగ్ సైట్లలో కార్డ్ టోకనైజేషన్ చేయండి. దీంతో కార్డులోని చివరి 4 అంకెలు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి మీ క్రెడిట్ కార్డ్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రతి చర్య తీసుకోండి. ఈ మోసగాళ్లకు దూరంగా ఉండండి.